అందరికీ నమస్కారం. ఇవాళ మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. శ్రీమాత్రేనమండి. గురుగారు, రేపే చంద్రగ్రహణం. అయితే ఈ చంద్రగ్రహణం అనేది మన భారతదేశంలో కనిపించదు అంటున్నారు. అది ఎంతవరకు వాస్తవం? అలాగే ఈ చంద్రగ్రహణం యొక్క ప్రభావం మరి ఎలా ఉండబోతుంది? మానవాళికి ఏమన్నా ముప్పు ఉందంటారా? తప్పకుండా తెలియజేస్తానండి. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. జ్ఞాని నామ్నపి చేతాంసి దేవి భగవతి హిస బలాయ కృషమోహాయ మహామాయ ప్రయశ్చతి. గ్రహణం అనేటటువంటిది మన భారతదేశంలో కనిపించదు. మొట్టమొదటి పాయింట్. ఈ గ్రహణ ప్రభావం అనేటటువంటిది ఎప్పుడైనా కూడా ప్రకృతి వైపరీత్యాల మీదకే దారి తీస్తుంది తప్ప మానవాళి మీద ప్రయోజనకరంగా ఉండేటటువంటిది కేవలం 10% వరకు మాత్రమే మానవాళి మీద ప్రభావితం చూపిస్తుంది. ఎప్పుడైనా కానీ ఈ గ్రహణాలు కానివ్వండి, గ్రహ కూటములు కానివ్వండి, ఇవన్నీ కూడా దేని మీద ప్రభావం చూపిస్తుంది అంటే కనుక ప్రకృతి వైపరీత్యాల మీద ప్రభావం చూపిస్తుంది. అందుకే పూర్వకాలంలో కొన్ని రాజ్యాలకు కొంతమంది పండితులు ఉండేటటువంటి వారు, రాజ్య పండితులు అని అంటాము. ఆ ఆస్థాన పండితులు ఏం చేసేవారంటే ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు ఎలా వస్తాయి అని సూచించేటటువంటి దానికి గ్రహ కూటములను ఆధారంగా చేసుకునేటటువంటి వారు, ఇలాంటి గ్రహణాలను ఆధారంగా చేసుకునేటటువంటి వారు. కాబట్టి ఈ గ్రహణ ప్రభావాలు, ఈ గ్రహ కూటములు ఏవైతే ఉంటాయో అవి ప్రకృతి మీదనే ప్రభావితం చూపిస్తాయి. అందుకే మొన్న జరిగినటువంటి పంచగ్రహ కూటమి రోజున కూడా కొన్ని జల ప్రళయాలు వస్తాయి, ఆస్తి నష్టం జరుగుతుంది అని చెప్పడానికి గల కారణం ఏంటంటే పంచగ్రహ కూటమి అనేటువంటి భరణి నక్షత్రంలో ఏర్పడింది. కాబట్టి ఆ నక్షత్రంలో ఏర్పడినటువంటి 5 గ్రహాలు దేనికి ప్రభావితం అవుతాయి, అసలు మానవాళి మీద, ఈ భూమి మీద ఆ గ్రహాల యొక్క ఫలితాలు ఏంటో సూచించడానికి మాత్రమే గ్రహ కూటములు చెప్పబడి ఉండడం జరిగింది. ఆ గ్రహ కూటమి ప్రభావం మానవాళి మీద ఎంతవరకు అంటే ఒక వ్యక్తి మీద పర్సనల్ గా దాని యొక్క ప్రభావం, ఇంపాక్ట్ అనేటటువంటిది కేవలము 10% మాత్రమే ఉంటుంది. కాబట్టి ఆ 10% ఏదైతే ఉంటుందో ప్రతి మనిషికి కష్టము లాభము రెండూ కూడా సమకూరుస్తుంది. కొంతమందికి లాభాన్ని ఇస్తే కొంతమందికి నష్టాన్ని చేకూర్చేటటువంటి ప్రభావం గ్రహ కూటములకు ఏర్పడుతుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది. ఎందుకంటే ప్రపంచంలో అనేక మంది అనేక సమయాలలో పుడుతూ ఉంటారు. ఈ రోజు నాకున్నట్టుగా మీకున్నది, మీకున్నట్టుగా నాకున్నది. ఎవరి యొక్క గ్రహ ఫలితాలు వాళ్ళకు వర్తిస్తూ ఉంటాయి. కనుక గ్రహ కూటములు అనేటటువంటివి మనిషి మీద ఇంపాక్ట్ అనేటువంటి అతి తక్కువ మోతాదులో చూపిస్తూ ఉంటాయి. అలాగే ఇప్పుడు వచ్చేటటువంటి చంద్రగ్రహణం కూడా మన భారతదేశంలో కనిపించదు. ఎందుకు కనిపించదు అని అంటే గనక ఆ చంద్రగ్రహణ సమయం వచ్చేసి ఉదయం 6:14 నుండి 10:17 వరకు దీని యొక్క ప్రభావం అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది. ఆ సమయంలో మన భారతదేశంలో చంద్రుడు అనేటటువంటి వాడు కనిపించడు. మనకు చంద్రుడు అస్తమించేటటువంటి సమయము, ఇతర దేశాలలో ఉదయించేటటువంటి సమయం. చంద్రుడు ఎక్కడైతే ఉదయిస్తూ ఉంటాడో ఆయా దేశాలలో మాత్రమే గ్రహణ ప్రభావం అనేటటువంటిది పుష్కలంగా కనిపిస్తూ ఉంటుంది. చంద్రుడు కనిపించే దేశాలు ఏంటి? యూరప్, ఆఫ్రికా, దక్షిణ అమెరికా, ఉత్తర అమెరికా, ఈ దేశాలలో మాత్రమే గ్రహణం యొక్క ప్రభావం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మనకు పగలైతే అక్కడ వాళ్ళకు రాత్రి. ఎప్పుడైనా చంద్రుడు ఏ సమయంలో వస్తాడో రాత్రి సమయంలోనే కనిపిస్తాడు. సాయంకాలం అవుతుంది, చంద్రుడు ఉదయిస్తున్నాడు అనేటటువంటి సందర్భం. మనకు సూర్యోదయం ఎలా అవుతుంది? పొద్దున అవుతుంది. అలాగే చంద్రోదయం మనకి ఎప్పుడు అవుతుంది? సాయంకాలం అవుతుంది. కాబట్టి చంద్రుడు అనేటటువంటి వాడు మన దగ్గర అస్తమించే సమయం. కాబట్టి చంద్రుడి యొక్క చంద్రగ్రహణం, దీన్ని పాక్షిక చంద్రగ్రహణం అంటారు. ఈ పాక్షిక చంద్రగ్రహణం మన భారతదేశంలో వర్తించదు. ముఖ్యంగా ఆయా దేశాలలో ఉన్నటువంటి వారికి వర్తిస్తుంది. కానీ చెప్పడానికి గల రీజన్ ఏంటి అంటే బలమైన కారణము, మన భారతదేశంలో ఉన్నటువంటి భారతీయులందరూ తలామూలలా విస్తరించి ఉంటారు. ఆయా దేశాలలో కూడా ఉండవచ్చు. మన హిందూ ధర్మం పాటిస్తున్నటువంటి వారు, మన సనాతన ధర్మం, తెలుగు సాంప్రదాయం పాటిస్తున్న ప్రతి ఒక్కరూ అమెరికాలో ఉండొచ్చు, ఆస్ట్రేలియాలో ఉండొచ్చు, యూరోప్లో ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. అలాంటి వారి కోసము, మన హిందూ ధర్మం ఎవరైతే ఆచరిస్తారో అలాంటి వారి కోసం ఈ గ్రహణ సమయాలు చెప్పడమే తప్ప ఇదేదో భయపెట్టడానికో, ప్రలోభ పెట్టడానికో, దీనివల్ల ఏదో సంపాదిద్దామనో అనేటటువంటి విషయాలు కాదు. ఆయా దేశాలలో ఉన్నటువంటి వారు, ఇప్పుడు ఉదాహరణకు నా బంధువే ఉన్నాడు, ఆ దేశంలో ఉన్నాడు అనుకోండి, అరే పలానా ఈ సమయంలో గ్రహణం ఉంటుంది, నువ్వు బయటకు వెళ్ళకు అని చెప్తూ ఉంటాము. ఎందుకు? గ్రహణ సమయం అనేటటువంటిది దేని మీద, ప్రకృతి వైపరీత్యముల మీద ఎందుకు దారితీస్తుంటే దాని నుంచి వచ్చేటటువంటి కాస్మిక్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో అది పూర్తిగా నెగిటివ్ ఎనర్జీగా మారిపోతూ ఉంటుంది. ఆ నెగిటివ్ ఎనర్జీ ఎప్పుడైతే భూమి మీద పడుతుందో అది అనేక రకాలైన ప్రకృతి వైపరీత్యాలతో పాటు మానవాళికి నష్టం కలిగించేటటువంటి అంశాలు అంటే ఆరోగ్య నష్టాన్ని కలిగిస్తూ ఉంటుంది. అందుకే ఆ సమయంలో మనం బయట తిరగకూడదు అని చెప్తున్నాం. ఎస్పెషల్లీ
ఎవరు ముఖ్యంగా తిరగకూడదు? గర్భిణీ స్త్రీలు తిరగకూడదు. అలాగే ఈ గ్రహణ ప్రభావం ఏ రాశుల మీద పడుతుంది అనేటటువంటి వాళ్ళు ఆ గ్రహణాన్ని చూడకూడదు అని చెప్తూ ఉంటాం. కానీ ఇప్పుడున్న జనరేషన్ లో పట్టి మరి గ్రహణాన్ని చూస్తున్నారు, అద్దాలు పెట్టుకొని మరి గ్రహణాన్ని చూస్తున్నారు. గ్రహణాన్ని చూస్తే ప్రయోజనం ఏమి ఇబ్బంది జరుగుతుంది అని అంటే కనుక దాని నుంచి వచ్చేటటువంటి కాస్మిక్ ఎనర్జీ మన రెటీనా మీద పడి కంటి చూపు కోల్పోయేటటువంటి ప్రభావం ఏర్పడుతుంది. కాబట్టి గ్రహణాన్ని చూడకూడదు అని చెప్తూ ఉంటాము. చాలా మందికి ఇవన్నీ తెలియక చేస్తున్నారంటారా? చాలా మంది 100% తెలియకనే చేస్తారు. ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయింది కదా, నేరుగా చూస్తే ఇబ్బంది, అదే సన్ గ్లాసెస్ పెట్టుకుని చూస్తే ఏమి ఇబ్బంది, అదే ఇంకా వేరే రకంగా చూస్తే మైక్రోస్కోప్ ద్వారా చూస్తే ఏమి ఇబ్బంది, ఇలా అనుకుంటారు. అది ఏది చూసినా దాన్ని చూడడం వల్ల శరీరంలో అనేక రకాలైనటువంటి ఇబ్బందులు కలుగుతాయి, ఆరోగ్య నష్టం కలుగుతుంది అని మాత్రమే చూడొద్దని చెప్తాము. అందులోనూ ఈ గ్రహణము ఉత్తరాభాద్ర నక్షత్రము మీనరాశి 2వ పాదంలో గ్రహణం అనేటటువంటిది సంభవిస్తుంది. ఈ గ్రహణం వల్ల ఇబ్బంది కలిగేటటువంటి రాశులు, నష్టపోయేటటువంటి రాశులు 4 రాశులు ఉన్నాయి. అలాగే గ్రహణం వల్ల అదృష్టం కలిగేటటువంటి రాశులు కూడా 4 ఉన్నాయి. ఎప్పుడైనా ఏ ప్రకృతిలో జరిగిన ఏ మార్పుకైనా కొంతమందికి లాభాన్ని ఇస్తుంది, కొంతమందికి నష్టాన్ని చేకూరుస్తుంది. కాబట్టి ఇక్కడ లాభము నష్టము అంటే అర్థం ఏంటంటే, లాభం అనేటటువంటి వారికి ఆర్థిక పరంగా లాభం జరుగుతుంది, కుటుంబ పరంగా లాభం జరుగుతుంది, వృత్తిపరంగా లాభం జరుగుతుంది, అలాగే స్నేహితుల పరంగా లాభం జరుగుతుంది. ఇట్లా లాభం అనేటటువంటి అనేక రూపాల్లో జరగడానికి 4 రాశుల వారు ఉన్నారు. అందులో మకర రాశి వారికి ఈ గ్రహణం అదృష్టకారకము. మకర రాశి వారికి, అలాగే సింహరాశి వారికి అదృష్ట కారణమే ఈ గ్రహణ ప్రభావం. ఈ రాశుల వారికి చాలా అద్భుతమైనటువంటి యోగం కలుగుతుంది. అలాగే ధనస్సు రాశి వారికి ఈ యొక్క గ్రహణం చాలా అద్భుతమైనటువంటి యోగమే. అలాగే ఇది వృషభ రాశి వారికి కూడా ఒక అదృష్టమైనటువంటి యోగంగా ఈ 4 రాశులు ఈ గ్రహణ ప్రభావం వల్ల మహర్జాతకులయ్యేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఇక నష్టపోయేటటువంటి అవకాశము, ఇది ఉత్తరాభాద్ర నక్షత్రం మీనరాశిలో సంభవిస్తుంది కాబట్టి మీనరాశి వారికి కొద్దిగా నష్టం జరుగుతుంది. అలాగే కుంభరాశి వారికి కాస్త నష్టం జరుగుతుంది. కన్య, తుల ఈ 4 రాశుల వారికి నష్టం వాటిల్లేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి రోజు వాళ్ళ గ్రహణాన్ని చూసినా చూడకపోయినా నష్టం అనేది, గ్రహణ ప్రభావం అనేటటువంటిది రాశుల మీద కొంతవరకు మాత్రమే ప్రభావం చూపిస్తుంది. అందులో ప్రభావం చూపించేటటువంటి రాశులు ఈ 4 రాశులు. ఎందుకంటే ఉత్తరాభాద్ర నక్షత్రం మీన రాశిలోనే ఏదైతే స్వక్షేత్రంలో ఈ గ్రహణం సంభవిస్తుందో ఆ రాశుల వారికి 100 గ్రహణం అంటే ఏంటి? నెగిటివ్ ఎనర్జీ కదా. ఆ నెగిటివ్ ఎనర్జీ పంచి మీద 100% ప్రభావం చూపిస్తుంది. కాకపోతే అది ఎంత శాతం చూపిస్తూ ఉంటుంది, 360 degrees లో మనకి ఎన్ని డిగ్రీల వరకు ఈ యొక్క గ్రహణ ప్రభావం చూపిస్తుంది అనేటటువంటిది అంచనా వేసుకుంటే మనిషి మీద 10%, 100% గ్రహణ ప్రభావం పడుతూ ఉంటుంది. మిగతా 90% ప్రకృతిలో జరిగే మార్పులు, వాతావరణంలో జరిగే మార్పులు, అలాగే ఈ మధ్యకాలంలో మనం వింటున్నాం ఆస్ట్రాయిడ్ అనేటువంటి భూమికి తాకి అతి చేరువలో పడుతుంది అని చెప్పి అంతమైపోతుంది, యుగాంతం వచ్చేస్తుంది అని ఎన్నో సందర్భాల్లో వింటాము. యుగాంతం ఏమీ రాదు, ఆస్ట్రాయిడ్ వల్ల మనకి ఏమీ జరగదు. కాకపోతే ఏంటంటే గ్రహణ ప్రభావం వల్ల పంచగ్రహ కూటమి ఏర్పడినప్పుడు మనం కొన్ని విషయాలు చెప్పాము. ఏంటి? ప్రకృతిలో మార్పులు వస్తాయి. అది చెప్పిన నెలకు వాయునాడులో ఒక ప్రమాదం జరిగింది, చాలా భీభత్సమైనటువంటి ప్రమాదము. ఆ జలపాతాలు చాలా మంది కొట్టుకుపోయారు, వాయునాడులో అనేక రకాలైన ఇబ్బందులు జరిగాయి. అంటే చెప్పినప్పుడు ఎవరు నమ్మలేరు. ఎప్పుడైనా నిజం ఎప్పుడు నిలకడ మీదనే తెలుస్తుంది అన్నట్టుగా ఈ జ్యోతిష్యం అనేటటువంటిది ఎలా ఉంటుంది అంటే రాబోయే విపత్తులు సూచించేటటువంటి మార్గనిర్దేశమే తప్ప ఇదేదో అద్భుతాలు చేసేటటువంటిది కాదు. కనుక గ్రహణ ప్రభావం మనిషి మీద ఎలాంటి ప్రభావం చూపించదు. ఒకవేళ చూపించినా అందరికీ ఒక మంత్రం చెప్తాను. ఆ మంత్రాన్ని కనుక చదువుకుంటే గ్రహణ ప్రభావం ఏ 4 రాశుల మీద అయితే నష్టం వాటిల్తుందో ఆ 4 రాశుల వారు ఈ మంత్రం చదువుకోండి. దాని ద్వారా వాళ్ళకు గ్రహణం ఎఫెక్ట్ అని పడకుండా ఉంటుందండి. ఆ మంత్రం ఏంటి అంటే ఓం శ్రీం హ్రీం క్రీం సోమాయ నమః అనేటటువంటి మంత్రాన్ని చదువుకోండి. ఇది చంద్రుడికి సంబంధించినటువంటి బీజాక్షర మంత్రం. తంత్ర విధానంలో ఈ మంత్రం గురించి చెప్పడం జరిగింది. ఈ మంత్రం ఎవరైతే సాధన చేసుకుంటారో వాళ్ళకు చంద్రుడి నుంచి వచ్చే షోడశ కళలు కానివ్వండి, చంద్రుడి నుంచి వచ్చేటటువంటి నెగిటివ్ ఎనర్జీ కానీ రాకుండా ఆ చంద్రుడి నుంచి వచ్చే పాజిటివ్ ఎనర్జీ గెయిన్ చేసుకునేటటువంటి అవకాశం ఈ మంత్రానికి ఉంటుంది. కాబట్టి ఈ మంత్ర సాధన చేసుకుంటే ఈ గ్రహణ ప్రభావం అనేటటువంటిది ఉండదు. ఆ గ్రహణ సమయం అయిపోయిన తర్వాత చక్కగా దేవాలయానికి వెళ్ళి అక్కడ నమస్కారం చేసుకొని ఒక 11 ప్రదక్షిణలు చేసుకొని చక్కగా అక్కడ ఒక 5 నిమిషాలు కూర్చోండి. ఈ యొక్క మంత్రాన్ని 108 సార్లు కానీ లేదా కనీసం ఒక 11 సార్లు అయినా జపం చేసుకోండి. మీ మనసులో స్మరణ చేసుకోండి. మీకు ఎలాంటి నష్టం రాదు, ఎలాంటి కష్టము కలగదు. మీకంతా శుభం లాభం చేకూరాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. గురుగారు, సాధారణ రోజుల్లో చంద్రుని చూడడానికి చంద్రగ్రహం రోజు చంద్రుని చూడడానికి అంటే రూపం పరంగా ఏమైనా తేడా ఉంటుంది? ఉంటే ఎటువంటి తేడా ఉంటుంది? అయితే ఇక్కడ చంద్రగ్రహణ సమయంలో మనకు సూర్యుడికి
ఈ యొక్క భూమికి మధ్యలో చంద్రుడు అనేటటువంటి వాడు ఉంటాడు. అంటే చంద్రుడి యొక్క కాంతి కిరణాలు ఏవైతే ఉంటే భూమి మీద పడవు. ఆ సమయంలో పడనటువంటి సమయాల్లో ఏమవుతుంది అని అంటే గనక చంద్రుడి నుంచి వచ్చేటటువంటి ఆ కాస్మిక్ ఎనర్జీ పూర్తిగా నెగిటివ్ గా మారిపోయి అది మనకు ప్రాణహానిని కలిగిస్తుంది, లేదా నేత్ర సంబంధితమైనటువంటి వ్యాధులను కలిగిస్తుంది. ఆ సమయంలో చాలా మట్టుకు మనిషి వికృతంగా ప్రవర్తించేటటువంటి చర్యలు చాలా మంది చేస్తూ ఉంటారు. అది ఎందుకు? చంద్రమా మనసో జాతః అని శ్రీ సూక్తంలో చెప్తారు. చంద్రుడు దేనికి కారకుడు? మనస్సుకి కారకుడు. కాబట్టి ఆ సమయంలో చంద్రుడి యొక్క కాంతి మన భూమి మీద లేకపోతే మన మనసు కకావికలం అయిపోతుంది. మన మనసు అంతా కూడా నెగిటివ్ వైపు ఎక్కువగా వెళ్ళడానికి ఆస్కారం అవుతుంది. అందుకే చంద్రుడు మనస్సుకి కారకుడు, అందులోనూ జాతకంలో మాతృకారకుడు, మాతృభావానికి కారకుడు చంద్రుడు అవుతాడు. కనుక చంద్రుడి యొక్క ఎనర్జీ మన భూమి మీద పడేటటువంటి సమయంలో, ఆ గ్రహణం పట్టేటటువంటి సమయంలో ఏమవుతుంది అంటే అది నెగిటివ్ ఇంపాక్ట్ ని ఎక్కువగా వదులుతుంది. కాబట్టి అందుకే ఈ చంద్రగ్రహణ సమయంలో మనం బయటకు వెళ్ళకూడదు, ఆ టైంలో భోజనం చేయకూడదు. ఎందుకంటే చంద్రుడు ఔషధ కారకుడు కూడా అంటూ ఉంటాము. ఇప్పుడు మనము వాడేటటువంటి అనేక ఆయుర్వేదిక ఔషధాలు ఎలా తయారవుతాయి? చంద్రుడి యొక్క కాంతి కిరణాలు ఎప్పుడైతే భూమి మీద పడతాయో అవి భూమి మీద ఉండేటటువంటి ప్రతి మొక్కలో ఔషధ గుణాన్ని నింపేస్తుంది. అందుకే ఈ ఔషధాలు ఆయుర్వేదిక్లు ఊరికే తయారు కావు, చంద్రుడి యొక్క కాస్మిక్ ఎనర్జీ నుంచే ఔషధాలు తయారవుతాయి. అందుకే ఈ చంద్రుడి యొక్క కాంతి మనకు ఎంత పాజిటివ్ ఎనర్జీ, ఇలాంటి నెగిటివ్ జరిగేటటువంటి సందర్భాలలో కూడా మనకు దాని నుంచి నెగిటివ్ ఎనర్జీ అనేటటువంటి ప్రొలాంగ్ అవుతుంది. కాబట్టి అందుకే ఈ యొక్క గ్రహణం సమయంలో మనం బయటకు వెళ్ళకూడదు. ముఖ్యంగా గర్భిణీస్తులు జాగ్రత్తగా ఉండాలి. విశేషంగా భోజనం చేసేటటువంటి సమయాలు కూడా నిర్దేశంగా పాటిస్తే సరిపోతుందండి. చంద్రగ్రహణం గురించి మాకు ఎన్నో విషయాలు తెలియజేశారు గురుగారు. నమస్కారం. శ్రీమాన్.